ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇది ముందుకు ఏ విధంగా పోతుంది హైడ్రా అనేది కూడా చూద్దాం. దాంతోపాటు ఇక విద్యా వ్యవస్థలో కూడా కీలక మార్పులు తీసుకొచ్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తుంది. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి, మరి విద్యాశాఖ మంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండు, మరి ఆయన ఏం మార్పులు తీసుకొస్తాడు విద్యాశాఖలో? ఇప్పటికే స్కూల్ వ్యవస్థ నుంచి చూసుకుంటూ వస్తే ఆయన ఏం చేయాలనుకుంటుండంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ తేవాలి మండలానికి ఒకటి ఒక గతంలో మాట్లాడుకుంటూ. ఇక దాంతోపాటు ఈ మధ్యనే టీపీసీసీ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఆకునూరి మురళి కూడా మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేయాలి, విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులకి అటు రిక్రూట్మెంట్ల విషయంలో కానీ లేకపోతే పర్ఫార్మెన్స్ విషయంలో కానీ సరైన అవకాశం అంటే పర్ఫార్మెన్స్ లేదు, జీతాలకు తగ్గట్టు పర్ఫార్మెన్స్ లేదంటూ కూడా ఆయన మాట్లాడటము, అటు విద్యార్థి ఇటు టీచర్ సంఘాలు కూడా మండిపడము, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఇప్పుడు ధ్వజమెత్తడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరో స్టెప్ అంటే విద్యాశాఖ మంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుండు, ఆ విద్యాశాఖను కూడా ఎలాంటి ప్రక్షాళన చేయబోతున్నది కూడా ఒకసారి చూద్దాము. ఏమంటున్నాడు ఆయన అంటే బిఏలో ఈ పట్టా ఉద్యోగం పక్కా అంట. అంటే ఏదైతే పట్టా పొందితే డిగ్రీలు చేయటం పీజీలు చేయడం కాదు, ఇప్పుడు పట్టాలు ఉంటే సరిపోదు, ఉద్యోగం రావాలి, స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కావాలి, స్కిల్ ఉంటూనే ఉద్యోగం అంటూ కూడా గతంలో ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఏం చెప్పినట్టే ఈ పట్టాలు సంపాదించుకొని తర్వాత నిరుద్యోగులుగా మేము రోడ్ల మీద నిరుద్యోగులుగా మారిపోయామంటాం కాదు, స్కిల్ ఉంటే ఉద్యోగం, ఆ పట్టా ఉంటే మీకు ఉద్యోగం వచ్చేటట్టు ఉండాలి. సో ఆ విధంగా విద్యాశాఖనే మార్పులు తీసుకురావాలి, మార్పులు చేర్పులు చేయాలని కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఆయన ఏమంటున్నారంటే ఈ పట్టా ఉద్యోగం పక్కా, ఈ పట్టా ఉంటే ఉద్యోగం పక్కా వస్తుంది. ఇక బిఏలో డిఫెన్స్, బీబీఏలో ట్రావెల్ టూరిజం కూడా ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు బీకామ్లో ఫిన్టెక్, ఎంఏలో మ్యారిటైమ్ టెక్నాలజీ, బీఎస్సీ ఎంఎస్సీలో ఏఏ డేటా సైన్సు, కొత్తగా జాబ్ గ్యారంటీ కోర్సులు అంట. ఇక ఏరోస్పేస్ ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలకు సంబంధించినవి కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోర్సులు ప్రారంభం. ఇక పట్టాలు డిగ్రీలు కాదు, ఉద్యోగాలు కావాలి, పరిశ్రమలకు సరిపడా నైపుణ్యాలు విద్యార్థులకు అందించాలి. విద్యాశాఖ మంత్రి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ సమీక్షలో నిత్యం చెప్పే మాటలు ఇవి. సీఎం రేవంత్ రెడ్డి నిత్యం ఏం చెప్తారంటే ఆయనే విద్యాశాఖ మంత్రి కాబట్టి పట్టాలు కాదు, డిగ్రీలు కాదు, ఉద్యోగాలు కావాలి, పరిశ్రమలకు సరిపడా నైపుణ్యాలు మన విద్యార్థులు అలవరుచుకోవాలి, విద్యార్థులకి స్కిల్స్ నైపుణ్యాలు ఉంటేనే పరిశ్రమలు తీసుకుంటాయి అంటూ కూడా ఆయన గతం నుంచి ఎప్పటి నుంచో చెప్తున్న వాక్యం. సో దాని మీద దృష్టి సారించినట్టు తెలుస్తుంది. దానినే పెద్ద ఎత్తున ప్రక్షాళన కూడా విద్యా వ్యవస్థను చేసే దిశగా అడుగుతున్నాడు, ఇంకా చెప్పే మాటలు అవి. ఇక ఆ దిశగానే పాఠ్యాంశాలు కొత్త కోర్సులు ఉండాలి సీఎం పదే అంటున్నారు. ఈ మేరకు విద్యార్థులకు యూజీ పీజీ పట్టాలతో పాటు ఉద్యోగ నియామక పత్రం కూడా అందించడమే లక్ష్యంగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి పలు కోర్సులకు రూపకల్పన చేసింది. ఇప్పటి వరకు కేవలం బీఈ బీటెక్కే పరిమితమైన ఏఐ డేటా సైన్స్ కోర్సులను బీఎస్సీ ఎంఎస్లో కూడా ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. మరో 4 నెలల్లో ప్రారంభం కానుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆయన అనుకున్నట్టే మరి అవి ఇప్పటికిప్పుడు ఇంప్లిమెంటేషన్స్ ఎలా ఉంటే విషయాన్ని పక్క పెడితే ఆలోచన ధోరణి మాత్రం ఇటు ముందుకు ఆలోచన ధోరణి మాత్రం బాగుంది. ఏముందంటే ఇప్పుడు విద్యాశాఖలో కీలకమైన మార్పులు తీసుకొస్తాయి. ఎందుకంటే విద్యాశాఖ, వైద్య శాఖ, తర్వాత వ్యవసాయానికి సంబంధించిన శాఖ, మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ, వీటి మీదనే ఆధారపడి ఉంటుంది మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఆధారపడి ఉంటుంది, డెవలప్మెంట్ కూడా పడుతుంది. ఇక భావితరాల భవిష్యత్తుకు ముఖ్యమైనది విద్య. ఈ విద్య మీదనే ముందు దృష్టి పెడితే ఆ విద్యలో మార్పులు తీసుకొస్తే అవి ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ నడుస్తుంది, ఇదంతా ఏఐ యుగం నడుస్తుంది కాబట్టి ఏఐ యుగంలో కూడా సీఎం ఇప్పుడు దాన్ని తీసుకోబోతుంది. ఏంది దాన్ని తీసుకొని అడుగులు వేస్తున్నాయి. ఏంటంటే బిఏలో డిఫెన్స్కి సంబంధించింది కానీ బీబీఏలో ట్రావెల్ టూరిజం ఏర్పాటు చేయాలని చూస్తున్నాను. దాంతోపాటు బీకామ్లో ఫిన్టెక్, ఎంఏలో మ్యారిటైమ్ టెక్నాలజీ ఆలోచిస్తుంట. ఇక బీఎస్సీ ఎంఎస్సీలో ఏఐ డేటా సైన్స్, ఇక కొత్తగా జాబ్ గ్యారంటీ కోర్సులకి అవకాశాలు కల్పిస్తున్నాడు. ఏరోస్పేస్, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలకు సంబంధించినవి కూడా ఈ విద్యాశాఖలో పెట్టాలని చూస్తున్నాం. మనం చూస్తుంటాం ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ కానీ డేటా సైన్స్ కానీ బీటెక్లో కానీ ఎంటెక్లో ఉండేది, వాటిని ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు. సబ్జెక్ట్ నాలెడ్జ్ని మళ్ళీ ఇస్తుంది. ఎట్లా మళ్ళీ ఇస్తుందంటే దాన్ని బీఎస్సీ ఎంఎస్సీలో కూడా తీసుకుపోతుండ్రు. బీఎస్సీలో కూడా కొత్తగా ఏ టెక్నాలజీ తీసుకురావాలి, ఎంఎస్సీలో కూడా ఏ టెక్నాలజీ తీసుకురావాలి, దాంతోపాటు డేటా సైన్స్ని తీసుకురావాలని కూడా సీఎం ఆలోచిస్తున్నట్టు. మరి ఇవన్నీ దాంతోపాటు ఏరోస్పేస్, ఆరోగ్య సంరక్షణ, డిఫెన్స్, బీబీఏలనేమో ట్రావెల్ టూరిజము, ఇట్లా రకరకాలుగా కోర్సుల్లో ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా
ప్రక్షాళన చేస్తుండు. మరి అన్నీ జరిగితే బాగుంటుంది, జరగాలని కూడా ఆశిద్దాం. మరి ఏం జరుగుతుంది అనేది కూడా మాటలకే పరిమితం అవుతుండా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ఎత్తుగడలేనా ఇవన్నీ అనేది కూడా చూడాలి. ఇవన్నీ మరి ఆయన ముందు రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అనుకున్నట్టుగానే విద్యాశాఖలో ప్రక్షాళన చేస్తాడా లేదా అని కూడా చూడాలి. ఎందుకంటే మనం గతంలో మాట్లాడుకున్నాం, మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొస్తా అన్నాడు. అక్కడొక్కడ శంకుస్థాపన చేసినప్పటికీ ఒక విషయం కూడా చూడొచ్చు. ఇప్పుడు ఏదైతే ఈ మధ్య రీసెంట్గా వైరల్ అయిన మునుగోడులోని రాజగోపాల్ రెడ్డి ఒక చోట ఇంటిగ్రేటెడ్ స్కూల్కి శంకుస్థాపన చేసిండు. మళ్ళీ కొన్ని నెలల గ్యాప్ తర్వాత దాదాపు ఒక 6 నుండి 9 నెలల గ్యాప్ తర్వాత మరో చోట శంకుస్థాపన చేసిండు. సో ఈ నేపథ్యంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడైతే ఆగిపోయినాయో అవి మళ్ళీ స్టార్ట్ అవుతాయా, అవి లేకపోతే స్థిరా పథకాలకి పరిమితం అవుతాయి, పథకాలు మాటలకి లేదా స్థిరా పథకాలుకే పరిమితం అవుతాయా, లేకపోతే వాటి అనుకున్నట్టు ఇంప్లిమెంటేషన్ చేస్తారనేది కూడా చూడాలి. ఏదైనప్పటికీ విద్యారంగంపై విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి